ఓపెన్ డ్రింక్స్ గురించి అదే విధంగా వీటి గురించి మాట్లాడుతున్నారు, ఈవ్ టీజింగ్ గురించి. అధ్యక్ష, ఈ రోజు మేము ఉమెన్ మీద క్రైమ్ తగ్గించుకోగలుగుతున్నామంటే కేవలం సర్వేలెన్సెస్ పెంచుకున్నాం కాబట్టి అధ్యక్ష. ఎక్కడైనా ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ దగ్గర కాలేజీల దగ్గర డ్రోన్ ఎగురుతుంది, ఒక్కసారి ఎవరైనా సభ్యులు వచ్చి చూస్తే చూడమనొచ్చు అధ్యక్ష. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం, సీసీటీవీ సర్వేలెన్సెస్ పెడుతున్నాం ఎవ్రీవేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి సంబంధించి కూడా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే నేరస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈరోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష, 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కన్విక్షన్ రేటు కూడా 50% పెంచుకున్నాం అధ్యక్ష. ఈరోజు 506 మందికి కన్విక్షన్ పడితే అందువల్ల 9 మందికి మరణ శిక్షలు విధించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 169 మందికి లైఫ్ పడింది అధ్యక్ష. ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరిగినాయి, పోక్సో కేసుల్లోని స్పీడ్ పెంచుకున్నాము. కనీసం రిమాండ్ నుంచి బెయిల్ రాకముందే శిక్ష పడే సందర్భాన్ని కూడా ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి.